లాస్ట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సంతకం పెట్టాలా ఇప్పుడు ఇది కదా డిస్కషన్ మినిస్టర్ గారు వచ్చారు. నౌ ది డిస్కషన్ ఆన్ ఎడ్యుకేషన్. నేను వెళ్ళిపోయాడండి. అధ్యక్ష, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకుంటూ నేడు భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, సంస్కరణలు, ఉత్తమ పద్ధతులు, వీటన్నిటినీ ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున నేను సభలో మాట్లాడడం గర్వంగా భావిస్తున్నాను. అధ్యక్ష, దళితులకు చదువే రాదు, దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని చెప్పి టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు దళితులను కించపరిచే విధంగా అపహాస్యం చేసే మాట్లాడితే, అదే దళిత జాతిలో నుంచి నన్ను విద్యాశాఖ మంత్రిగా ఇక్కడ నిలబెట్టిన మనసున్న మహారాజు మా దళిత జాతికి ఒక భరోసా, మా దళిత జాతికి ఒక ఆశాజ్యోతిగా మా జగనన్నతో కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యారంగంపై మాట్లాడే అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈ విద్య మీద, విద్యారంగం మీద చాలామంది మహనీయులు అనేక ప్రవచనాలు చెప్పడం మనందరికీ తెలుసు. అధ్యక్ష, విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుంది, ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటే అని మాట్లాడితే, వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని వారి యొక్క ఆలోచనలతోటి, ఆ యొక్క భావజాలంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలోని పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి చదివే అని చెప్పి అందరికీ విద్య అనే లక్ష్యంతో పదే పదే ఈ యొక్క ఆలోచనలతోటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. దేశాన్ని ఒక తాటి మీద నడిపే రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగంని ఆమోదించి 72 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అధ్యక్ష, ముఖ్యంగా విద్య మీద పాలకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దాని మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టినటువంటి దాఖలాలు ఎక్కువగా కనపడవు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, దీని మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చెప్తున్నాం అంటే అధ్యక్ష, దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒకటే సరిపోదు. అధ్యక్ష, ప్రతి ఒక్కరూ విద్యావంతులే, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కానివ్వండి, ఆ దేశం కానివ్వండి, ఆ జాతి బాగుపడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. అధ్యక్ష, కానీ గత పాలకులు ఈ యొక్క విద్య మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా ఉండడం, దీన్ని విస్మరించడం, ఈ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశలో విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తుల్లో ఉంచి విద్యను వ్యాపార దృష్టితో చూసే విధంగా తయారు చేశారు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఒకసారి మనం చూసినట్టయితే వారు పరిపాలించినటువంటి వారి యొక్క ఆ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 2014-19లో ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలను, ప్రభుత్వ కాలేజీల్ని, ప్రభుత్వ యూనివర్సిటీల్ని పట్టించుకోకుండా ఉండడం వలన అవి ఏ విధంగా నిర్వీర్యమైపోయాయి అనే అంశాలని ఒకసారి ఆ సమయంలో ఉన్నటువంటి ఆ పేపర్ కట్టింగ్స్ని ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, పదే పదే ఈ అంశాలని ఎన్నోసార్లు పేపర్లలో కూడా రావడం జరిగింది. అధ్యక్ష, పేపర్ క్లిప్పింగ్స్లో అవి కూడా నేను 2017-18 సంవత్సరానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అధ్యక్ష, వారి పేపర్లే, వాడి యొక్క అఫీషియల్ గజెట్ ఆంధ్రజ్యోతి, అట్లాగే ఈనాడు,
పేపర్లలో వచ్చిన పలు కథనాలను ఒకసారి చూస్తే అధ్యక్ష, ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలకు తిలోదకాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేసింది అర్థమవుతుంది అధ్యక్ష. కొన్ని బొమ్మలు అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలు చూడండి అధ్యక్ష, ఇవి షెడ్యూల ప్రభుత్వ పాఠశాలల పైకప్పు ఊడిపోతూ ఉంటుంది అధ్యక్ష. పైకప్పు ఊడిపోతూ ఉంటే పిల్లలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పాఠశాలకు వస్తున్న పరిస్థితుల్లో ఇదిగో అధ్యక్ష, ఇది నెత్తిపై మృత్యు దేవత. అధ్యక్ష, బాలికలకు టాయిలెట్స్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఆ టాయిలెట్ల గురించి ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఎంతవరకు వచ్చిందంటే అధ్యక్ష, చూడండి అధ్యక్ష, పేపర్లలో కూడా బాలికల టాయిలెట్లు లేని పరిస్థితుల్లో అత్యవసరమైతే ఇంటికి అధ్యక్ష. ఇంత దారుణమైన పరిస్థితుల్లో అధ్యక్ష, దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ అధ్యక్ష, బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ టాయిలెట్స్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పడిపోయినటువంటి బాలికలకు సంబంధించి మనకు అధికారిక మరి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా చూపించుకుంటూ పోతే అధ్యక్ష, చాలా చోట్ల అధ్యక్ష, ఇది చూడండి అధ్యక్ష, ఇది కూడా బడేనండి. అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలల మరుగు అని చెప్పి డాబా పోయి షెడ్డు వచ్చే డామ్ డామ్ అమ్మ ఆవు అని చెప్పి పశువుల్లో మరి ఈ యొక్క స్కూళ్ళల్లో పశువులు కట్టేసినటువంటి పరిస్థితి. గదులిట్ట చదువులెట్ట, ఈ బడి బాగు చేయరు, బిక్కు బిక్కు అంటూ శిథిలాల్లో మరి దిక్కు లేకుండా భయం భయం దినముక గండంగా విద్యార్థుల చదువులు. ఈ విధంగా చాలా చోట్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అధ్యక్ష, ఒక ఫోటో అధ్యక్ష, కాలువల్లోనే అధ్యక్ష, కాలువల్లోనే విద్యార్థులు ప్లేట్లు కడుక్కుంటున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ విధంగా మరి ప్రభుత్వ పాఠశాలని మరి అప్పుడున్నటువంటి పాలకులు పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు వారి నియోజకవర్గంలో అయినా ఏమన్నా దృష్టి పెట్టి వాళ్ళ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా కుప్పంలో అయినా మరి ఆ యొక్క ప్రాంతాన్ని జనరల్గా ఆయన ఏదో ఇజ్రాయెల్ టెక్నాలజీలో లేకపోతే టర్కీ లాగా ఏదో తయారు చేయాలని చెప్పి పదే పదే గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటారు అధ్యక్ష. అక్కడ కూడా మరి నేను వెళ్ళి అక్కడ మరి సమాచారాన్ని సేకరించడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా అధ్యక్ష, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష, ఇదిగో అండి అధ్యక్ష ఈ యొక్క స్కూల్ పరిస్థితి. నమ్మండి, ఇది సర్కార్ బడే అని చెప్పి ఏ విధంగా స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి ఒకసారి చూడండి అధ్యక్ష. ఇంకొక స్కూల్ అధ్యక్ష, ఇది కుప్పం మండలం గణేశ్వరంలో ప్రైమరీ స్కూల్ అధ్యక్ష. ఇక్కడ టాయిలెట్స్ ఏ విధంగా ఉందో చూడండి అధ్యక్ష. 6 బయటే అనే శీర్షికతోటి టాయిలెట్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, ఆయన ఓన్ కాన్సెన్స్ అధ్యక్ష. అట్లాగే సీఎం ఇలాకాలో ఇది పరిస్థితి అని ఒక స్కూల్ భవనం లేక ప్రమాదం అంచున విద్యార్థులు పట్టించుకునే అధికారులు అని చెప్పి మళ్ళీ కొన్ని అధ్యక్ష ఈ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా కూడా అప్పుడున్నటువంటి పాలకులు వీటి మీద ఏమాత్రం కూడా దృష్టి పెట్టని పరిస్థితి అధ్యక్ష. శిథిలావస్థకు చేరినటువంటి పాఠశాలలు కానివ్వండి, కంపు కొడుతున్నటువంటి మరుగుదొడ్లు కానివ్వండి, మరి ముఖ్యంగా పుస్తకాలు అధ్యక్ష. స్కూళ్ళు రీఓపెన్ చేసేది జూలైలో అయితే పుస్తకాలు నవంబర్ డిసెంబర్ వరకు పుస్తకాలు అందరి పరిస్థితి అధ్యక్ష. యూనిఫామ్స్ సైజులు లేక పట్టక కొన్ని లూజ్ అయ్యి ఏ విధంగా ఆ చాలని యూనిఫామ్స్ వేసుకొని ఆ పిల్లలు పోతున్నటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది అధ్యక్ష. చివరకు పాఠశాలలను మూసివేసే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇది ఊరికి మేము అనేది కాదు అధ్యక్ష. ఈ పాఠశాలల గురించి ఒకసారి చూసే అధ్యక్ష, రేషనలైజేషన్ అనే ఒక పేరుతోటి అధ్యక్ష, రేషనలైజేషన్ అనే పేరుతోటి కొన్ని వేల పాఠశాలను కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో అధ్యక్ష. 2014-19 కాలంలో సుమారు 2274 స్కూళ్ళు మూసివేశారు అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో కూడా సుమారు 362 పాఠశాలలు మూసేశారు అధ్యక్ష. ఐ గాట్ ది స్టాటిస్టిక్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అధ్యక్ష. శ్రీకాకుళంలో 239, విజయనగరంలో 193, విశాఖపట్నంలో 257, ఇట్లా ఈ విధంగా వెరసి 2274 పాఠశాలను మూసేయడం జరిగింది అధ్యక్ష. ఎంతవరకు అంటే అధ్యక్ష, దే డింట్ ఈవెన్ హెజిటేట్ టు ఇష్యూ జిఓస్ అధ్యక్ష. జిఓస్ ఇష్యూ చేసి 20 మంది కన్నా తక్కువ ఉంటే పాఠశాలని 1 కిలోమీటర్ రేడియస్లో
ఉన్న పాఠశాలన్నీ మూసేయచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎక్కడైనా దగ్గర ఉన్న కార్పొరేట్ పాఠశాలలో మరి చదువుకోవడానికి వాడు వెళ్తారు అని చెప్తే మళ్ళా ప్రొటెస్ట్ వస్తే, దాని మీద అప్రోర్ వస్తే, మరి దాన్ని ఆ యొక్క జీవోను 2017లో మళ్ళీ జీవోను మారుస్తూ సరే <20 ఉన్న స్కూల్స్ 1 సంవత్సరం పాటు మరి నడిపించవచ్చు 2017-18. తర్వాత ప్రైమరీ స్కూల్స్ విత్ <10 ఎన్రోల్మెంట్ ఉంటే మాత్రం నాన్ వయబుల్ అని చెప్పండి. నాన్ వయబుల్ అని చెప్పేసి కన్సాలిడేటెడ్గా నియర్ బై ఎగ్జిస్టింగ్ స్కూల్లో దాన్ని మార్చేస్తూ ఈ స్కూల్ను మూసేయండి ఇలాంటి స్కూల్స్ అని చెప్పి ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల మీద ఏ విధంగా శీతకన్ను వేశారో ఇవన్నీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఇవి అప్పుడున్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఈ యొక్క స్కూళ్ళల్లో కూడా చదవలేని పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలో మరి చదవాలంటే మాత్రం ఇష్టారాజ్యంగా ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా మరి బాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోని అధ్యక్ష ఈ యొక్క కష్టాలు బాధలు ఇప్పుడు మనం చూసాం అధ్యక్ష. మరి పత్రికల్లో కథనాలు పుంకాలుగా వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష అప్పుడు ఎన్నికల్లో మరి భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి జగనన్న ఆ రోజు పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ మరి ప్రజల్లోకి వచ్చినప్పుడు సమయంలో ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విషయాల అధ్యక్ష, సాక్షాత్తు ప్రతి అంశాన్ని కూడా అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. యూనిఫామ్స్ గురించి కానివ్వండి, స్కూళ్ళల్లో పుస్తకాలు అందిస్తున్నటువంటి విషయం కానివ్వండి, నాణ్యత ప్రమాణాలు తగ్గించినటువంటి విషయాలు కానివ్వండి, అట్లాగే మరి ఈ యొక్క మౌలిక వసతుల్లో నాణ్యత ప్రమాణాలు లేని పరిస్థితుల్లో కానివ్వండి, మరి ముఖ్యంగా ఫీజులు కట్టలేక విద్యార్థులు బాధపడుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించి అయితే వారి యొక్క ఆలోచన విధానం అయితే మరీ దారుణంగా ఉంది అధ్యక్ష. చట్టాలు చేసుకున్నారు అధ్యక్ష దర్జాగా. ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం చేశారు అధ్యక్ష. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అని చట్టం చేసి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ కింద ప్రైవేట్ యూనివర్సిటీస్కు కొమ్ము కాస్తూ ఒక్కొక్క యూనివర్సిటీకి 100 ఎకరాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 100 ఎకరాలు, విఐటి యూనివర్సిటీకి 100 ఎకరాలు, సెంచురియన్ యూనివర్సిటీకి 57 ఎకరాలు. ఎట్లా ఏ ప్రైజ్కి అధ్యక్ష? 5 లక్షలు పర్ ఏకర్, 20 లక్షలు పర్ ఏకర్. త్రోవే ప్రైసెస్ ఫర్ ఏ సాంగ్. ఇలాంటి యూనివర్సిటీస్కి మరి పర్మిషన్ ఇచ్చి మీరు చదవాలనుకుంటే ఈ యొక్క కార్పొరేట్ కాలేజీలో చదవండి అని చెప్పి విద్య అనేది డబ్బుతో ముడిపెట్టి ఈ యొక్క వ్యాపారంగా చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా ఇంటర్మీడియట్కి వస్తే పరిస్థితి అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఏ విధంగా నారాయణ చైతన్య కార్పొరేటైజేషన్ చేసేసి లక్షల ఫీజులు బాది ఏ విధంగా పూర్తిగా ఏకపక్షంగా ఒక ఎంపైర్ను క్రియేట్ చేసి పూర్తిగా ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఒక నాయకుడు వస్తారు, ఈ విద్యా వ్యవస్థకు జీవం పోసే పల్లెల్లో అక్షర దీపం వెలిగించే అక్షర సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పి ఎదురు చూసిన పరిస్థితుల్లో ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వారి యొక్క పరిస్థితులను చూసి చలించి ముఖ్యమంత్రి గారు మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఒక హామీ ఇచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ అవకాశం ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటినీ మారుస్తాను, ఏమేమి చేస్తాను అని చెప్పి స్పష్టంగా చాలా చక్కగా నవరత్నాల్లో ఒక అంశంగా ఒక చిన్న ప్యాంప్లెట్లో ఈ విధంగా విద్య మీద చాలా స్పష్టమైన వైఖరి చూపిస్తూ ఆ రోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అమ్మఒడి అనే గొప్ప కార్యక్రమానికి ఒక ఆలోచన, ఒక బీజం పోశారు అధ్యక్ష. ఈ యొక్క విద్యా ప్రమాణాలు కానివ్వండి, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల దశ మరి రూపుమాపే కార్యక్రమం కానివ్వండి, చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఏ విధంగా మేము మార్పు చేస్తామని. ఈరోజు నేను మీకు చూపించాను అధ్యక్ష ఈ ఫోటోలు. ఈ కుప్పంలో ఏ విధంగా ఇన్ని ఫోటోలు వేసినా కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చలనం రాలేదో ఈరోజు మేము చూపిస్తాం అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నవరత్నాల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల ద్వారా ఏ విధంగా ఇవన్నీ మార్పు చేశాం.
పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, చివరకు కుప్పంలో కూడా ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలో కూడా 126 పైచిలుకు స్కూళ్ళకు కూడా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాల ద్వారా పూర్తిగా రూపురేఖలను మార్పు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. ఈ ఫోటోలు తీస్తాం, ఈ ఫోటోల ద్వారా ఇప్పుడున్న పరిస్థితి ఏదో చెప్తాం, తిరిగి మళ్ళా 2 సంవత్సరాల తర్వాత వీటిని ఏ విధంగా మార్పు చేశాం అనే అంశం మీద మళ్ళా ఫోటోలు తీసి చూపించి చాలా స్పష్టంగా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. స్క్రీన్ మీద కూడా ఈరోజు చూపిస్తాం అధ్యక్ష, ఇఫ్ యూ విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. ఇవన్నీ ప్రతి జిల్లాలో కూడా అధ్యక్ష వీ గాట్ ది కంప్లీట్ ఫోటోగ్రాఫ్స్ అధ్యక్ష. ఒక కార్యక్రమం ద్వారా నాడు నేడు ఈరోజు ఇక్కడ అడిగితే ఎవరిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష, ఏ విధంగా స్కూల్, పాత స్కూల్ ఎలా ఉంది, కొత్తగా ఏ విధంగా మార్పు చేయడం జరిగింది, అండ్ దెన్ ఆ గేట్స్ ఎలాగ ఉన్నాయి, తర్వాత ఎలా మార్పు చేయడం జరిగింది, ప్రతిదీ అధ్యక్ష చాలా మైన్యూట్గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ స్కూళ్ళల్లో ఏ విధంగా మౌలిక వసతులు మరి మార్పు చేయాలని 10 అంశాలను చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మీ కార్యక్రమాలు చేస్తూ పోతున్న పరిస్థితుల్లో అధ్యక్ష, ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, పథకాల్లోనే కేవలం ఈ యొక్క విద్యా మరి రంగంలో గత 3 సంవత్సరాల్లో పథకాలకు అధ్యక్ష మేము మరి ఇంట్రడ్యూస్ చేసినటువంటి పథకాలు ఈ యొక్క నవరత్నంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేసిన పథకాలకే సుమారు 25,000 కోట్ల పైచిలకు మరి నిధులు ఖర్చు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క చర్చలో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు కొంచెం సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే ఇవి నేను ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ ఆనరబుల్ నోటీస్ ఆఫ్ ది చైర్ అధ్యక్ష, మీరుకైనా ఒక క్విజ్కి ఏదైనా పెట్టి ఈ 175 మంది శాసనసభ్యులకు విద్యారంగంలో ఈ 30 నెలల కాలంలో ఏ కార్యక్రమాలు జరిగాయి, ఏ పథకాలు చెప్పారని చెప్పి తలా ఒక సబ్జెక్టు ఈ యొక్క శాసనసభ్యులకి ఇవ్వగలిగితే 175 మంది శాసనసభ్యులు ఒక్క సబ్జెక్టు కూడా ఓవర్లాప్ కాకుండా కనీసం 25 నుంచి 30 నిమిషాలు మాట్లాడేంత మెటీరియల్ అంత వర్క్ మేము చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. మీరు ఈ రోజుకి సమయం ఇస్తే అందరూ కూడా ఈ విద్యారంగం మీద ముఖ్యంగా 30 నెలల కాలంలో ఏ విధంగా మేము కార్యక్రమాలు చేసామని దాని మీద మాట్లాడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ సార్ ఇన్ని కార్యక్రమాలు చేసాం అధ్యక్ష. సార్ ఐ టెల్ యూ సార్ 1 minute సార్. ఇప్పుడు ఉదాహరణకు ఒక చూడండి సార్, బికాజ్ ఎవరిని అడిగినా చెప్తారు సార్. రాష్ట్రంలో లాంగ్ లిస్ట్ విద్యారంగంలో మాట్లాడినప్పుడు సార్ లాంగ్ లిస్ట్ చాలా మంది ఉన్నారు రెడీగా మాట్లాడతారు. యూ హ్యావ్ లాంగ్ లిస్ట్ సార్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ సార్. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే సార్ ఉదాహరణకు మేము చెప్పబోయే ఈ పరిస్థితుల్లో మేము ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి, బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానివ్వండి చేపట్టడానికి పూనుకున్నామని చెప్పడానికి ఈ ఉపోద్ఘాతం సార్. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము వీ స్టార్టెడ్ ఆఫ్ సార్ వెరీ ఎర్నెస్ట్లీ సార్. ఈరోజు మనం ఎన్ఈపీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని. సార్ వీఆర్ అహెడ్ ఆఫ్ టైమ్ సార్. అవర్ ఆనరబుల్ సీఎం ఇస్ అహెడ్ ఆఫ్ టైమ్స్ సార్. ఎన్ఈపీ 2020 జూన్ జూలైలో వస్తే 2019లోనే అధికారం మరి పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఈ యొక్క అంశాన్ని గుర్తించి చాలా లోతుగా అధ్యయనం చేసి దీని మీద సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఒక రిఫార్మ్స్ కమిటీని పద్మశ్రీ డాక్టర్ బాలకృష్ణ గారి నేతృత్వంలో మరి నిష్ణాతులైనటువంటి అకాడమిషియన్స్ మరి వైస్ ఛాన్సలర్స్ని, తర్వాత డైరెక్టర్స్ని, నేషనల్స్ డైరెక్టర్స్ని, ఇంక్లూడింగ్ శ్రీమతి సుధామూర్తి గారు ఇన్ఫోసిస్, వారిని కూడా ఒక కమిటీగా వేసి ఒక రిఫార్మ్స్ను మరి తీసుకురావాలని చెప్పి ఒక రిపోర్ట్ను కోరడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను అధ్యక్ష. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టేకెన్ ఎ డీప్ డైవ్ ఇంటూ ఆల్ దీస్ ఐటమ్స్.
వీటన్నిటి ప్రతిసారి మా ముఖ్యమంత్రి గారు చెప్పే అంశం అదే అధ్యక్ష. టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ ఆల్ దీస్ థింగ్స్, స్టడీ ఇట్ క్లోజ్లీ, వాట్ ఆర్ ది రామిఫికేషన్స్, దెన్ వీల్ ఇంప్లిమెంట్ ఇట్ అని చెప్పే ఒక ఆలోచనతోటి ఈరోజు ఇన్ని కార్యక్రమాలని ఈరోజు మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ సబ్జెక్టు చాలా డీప్గా ఉంటుంది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, ఇప్పుడు జగనన్న గోరుముద్ద ఒకటి తీసుకున్నాం అనుకోండి అధ్యక్ష, ఎవరికి ది సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఎనీబడి కెన్ టాక్ ఫర్ 1 hour అధ్యక్ష. ఎందుకంటే జగనన్న గోరుముద్ద అనేది అధ్యక్ష ఇది మిడ్ డే మీల్స్కి స్ట్రెంగ్తనింగ్, న్యూట్రియంట్ ఫుడ్, తర్వాత పరిశుభ్రంగా మరి రుచికరంగా పిల్లలకు అందించాలని ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గతంలో కూడా ఉంది అధ్యక్ష. ఇది గతంలో ఏ విధంగా ఇచ్చారో వాళ్ళ మెనూ ఏదో నేను చెప్తాను అధ్యక్ష. ఆ మెనూ ఒకసారి చూడండి అధ్యక్ష. ఈరోజు మేము ఇచ్చే మెనూ ఏదో చూడండి అధ్యక్ష. అధ్యక్ష ఎవరు చేస్తారు అధ్యక్ష? వై ఎనీబడి వుడ్ గో సో డీప్ ఇన్ టు ఆల్ దీస్ ఐటమ్స్ అధ్యక్ష? ఎందుకంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారి ప్రభుత్వంలో మిడ్ డే మీల్ స్కీమ్ అధ్యక్ష, వారానికి 3 కోడిగుడ్లు, అవి కూడా ఎప్పుడు రావు అధ్యక్ష. టెండర్లలో కొట్లాడుకొని వాళ్ళు రింగులు ఫామ్ అయ్యి ఆ గుడ్లు అందించే లోపల ఆ 10 నెలల కాలం ముగుస్తుంది అధ్యక్ష. ఏదో లాస్ట్లో తూతు మంత్రంగా ఒక 2 నెలలు గుడ్లు అందిస్తారు అధ్యక్ష. ప్రతిరోజు అన్నం మెనూ ఫ్రమ్ మండే టు సాటర్డే, కుక్డ్ రైస్ టిల్ సాటర్డే ఇట్ ఇస్ కుక్డ్ రైస్ అధ్యక్ష. దాంతోపాటు సాంబార్. అక్కడక్కడ దాల్ ఉంటుంది అధ్యక్ష. దాలుకు సాంబార్కు తేడా ఉండదు అధ్యక్ష, 2 ఒకటే ఉంటుంది అధ్యక్ష. గుడ్లు ఇచ్చారు చెప్పాను అధ్యక్ష, కుక్డ్ రైస్ ఇచ్చారు అధ్యక్ష. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సున్నితంగా గమనించడం జరిగింది అధ్యక్ష. దీని మీద సమీక్ష సమావేశాలు ఒక 4-5 సార్లు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ న్యూట్రియంట్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ని పిలుచుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమి ఇస్తే బాగుంటుంది, తర్వాత రుచికరంగా ఉండాలంటే రోజు ఏం పెట్టాలి, ఈ మెనూ అధ్యక్ష వారి నోటికి వచ్చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎవరిని అడిగినా కూడా మొత్తం మండే టు సాటర్డే మెనూ ఏది ఉందో చాలా మొత్తం చెప్పే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అంటే పిల్లల్ని ఈ యొక్క మిడ్ డే మీల్స్ కోసం ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏ విధంగా ఫుడ్ ఉండాలి అని, వెరైటీగా ఉండాలి, ఏ విధంగా ప్రతిరోజు ఒక ఐటెం పెట్టాలి అని చెప్పి ఆలోచన చేసి 15 రకాల వంటలు తయారు చేయడం జరిగింది అధ్యక్ష. 15 రకాల వంటలు అధ్యక్ష. సోమవారం అధ్యక్ష నిమ్మకాయ మరి పులిహోర అధ్యక్ష, ఒకరోజు చింతపండు పులిహోర, ఒకరోజు నిమ్మకాయ పులిహోర, ఒకరోజు మామిడికాయ పులిహోర అధ్యక్ష. దాంతోపాటు టమోటా పప్పు, దాంతోపాటు ఉడికించిన గుడ్డు అధ్యక్ష. ప్రాపర్ అధ్యక్ష గుడ్డు వైఎం స్ట్రెస్సింగ్ ఇది అధ్యక్ష. గుడ్డును వారానికి 5 సార్లు ఇవ్వమని చెప్పారు అధ్యక్ష. ఒకసారి ఎక్కరి కూడా ఇవ్వమన్నారు అధ్యక్ష. ఆ గుడ్ల గురించి 4-5 రివ్యూలు పెట్టారు సార్. ఆ గుడ్ల గురించి ఓన్లీ గుడ్ల గురించి 30 పైసలు 40 పైసలు తగ్గించడానికి అధ్యక్ష. ఆ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళని పిలిపించి రింగ్ ఫార్మేషన్ ఉండకుండా చాలా పక్కడ్బందీగా అధ్యక్ష సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చి కాదని తీసేసి డివిజన్ల వారీగా ప్రొక్యూర్మెంట్ ఇచ్చేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గుడ్ల గురించి అధ్యక్ష ఒక 5 కోట్లు 10 కోట్లు తగ్గించాలి, లేదా ఒక 30 కోట్లు తగ్గించాలి జిల్లాకు అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్స్ ఎ చారిటీ వర్క్ అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి గుడ్లను మరి గుడ్ల టెండర్ని కూడా ఫైనలైజ్ చేయడం, మరి ఒకసారి దాని ద్వారా క్రోర్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేయడం కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క రోజు కుక్కుడు రైస్ అంటే ఎట్లా అధ్యక్ష? ఒకరోజు వెజిటబుల్ రైస్, ఒకరోజు కిచిడి అంటే పెసరపప్పు అన్నం, ఒకరోజు మన వెజిటబుల్ పలావ్, తర్వాత వడ్డించిన అన్నము, తర్వాత సాంబారు, ఆకుకూర పప్పు, టమాటా పచ్చడి, ఇవన్నీ కాకుండా వారానికి 3 సార్లు చిక్కీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ మెనూ ఈ విధంగా తయారు చేస్తూ ఉంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇదంతా ఏంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎండిఎంలో భాగం, ఇది ఎండిఎంలో కాబట్టి మీరు జగనన్న గోరుముద్దని పేరు ఎట్లా పెట్టుకుంటారు, డబ్బులు మావి అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దానికి కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మిడ్ డే మీల్ స్కీమ్కు సాలిన ఖర్చు అయ్యేది 1600 కోట్ల రూపాయలు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే ఇస్తుంది అధ్యక్ష. 9, 10వ తరగతి వరకు మాత్రమే ఇవ్వదు అధ్యక్ష.
ఈ యొక్క 1600 కోట్లు వాళ్ళు ఇచ్చే కంట్రిబ్యూషన్ కేవలం 400 కోట్లు మాత్రమే. 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఖర్చు అధ్యక్ష. దీంతోపాటు ఈ యొక్క ఆయమ్మలకు ఎవరికైతే వాళ్ళకైతే జీతభత్యాలు ఇస్తారో అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కేవలం 600 రూపాయలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వాళ్ళ జీతభత్యాల్ని 1000 రూపాయలు కాదు 3000 రూపాయలు పెంచండి అని చెప్పి ఏకంగా ఏకదమన 2400 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మెను ఏదైతే ఉందో దానికి 10 times మోర్ క్లీనర్ మోర్ న్యూట్రియంట్గా ఈ మెనూ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతిసారి అధ్యక్ష దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కుకింగ్ కాస్ట్ కూడా వారు ఇచ్చేదానికన్నా అదనంగా పర్ స్టూడెంట్ ప్రైమరీ స్కూల్లో 43 పైసా అదనంగా మేము ఇస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అప్పర్ ప్రైమరీ స్కూల్కు 40 పైసా అదనంగా మేము ఇస్తూ ఈ విధంగా అధ్యక్ష ప్రతి చోట ఈ మామూలుగా ఈ దేశంలో ఎక్కడైనా కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ఇస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి గోరు ముద్దలతోటి ఎక్కడ కూడా మరి కంపేర్ చేయడానికి లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ మధ్యకాలంలో పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి అధ్యక్ష. పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చి ఈ యొక్క మిడ్ డే మీల్స్కి ఏదో మీరు పేరు ఏ పెడుతున్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పి పూర్తిగా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఏ విధంగా ఈ వారానికి 15 రకాల వంటకాలు మనం చేస్తూ ఉన్నాం, ఏ విధంగా 1 to 10 క్లాస్ పిల్లలకు ఏ విధంగా యొక్క భోజనాలు ఇస్తున్నాం, ఏ విధంగా ఆయమ్మలకు జీతాలు పెంచాం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిడ్ డే మీల్స్కు మళ్ళీ దాన్ని రూపాంతరం చేసి దాని పేరును మార్చి దాన్ని మళ్ళీ దీంతో కంపేర్ చేసే విధంగా పిఎం పోషణ అని చెప్పి మనల్ని లిమిటెడ్ చేసే దిశలో వస్తున్నారంటే ఈ యొక్క పథకాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నామో ఇది మీ ద్వారా సభకు తెలియజేస్తున్నారని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సో లైక్ దిస్ అధ్యక్ష, ఈ యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతూ పోతే అధ్యక్ష, వీ నీడ్ లాడ్ ఆఫ్ ఐటమ్స్ విచ్ నీడ్ టు బి నోన్ టు ఎవ్రీ వన్ అధ్యక్ష. దీనికి తోడు జగనన్న అమ్మఒడి ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. దీని మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం అధ్యక్ష. ఒక సొంత మేనమామలాగా పిల్లలకు ఆ తల్లులకు మరి అన్నగా తమ్ముడిగా ఏ విధంగా ఆలోచన చేశారు అధ్యక్ష. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు ఒక డిక్టం అధ్యక్ష. ఈ రాష్ట్ర పిల్లలకు నేను ఇచ్చే ఆస్తి చదువే. ఈ యొక్క పేదరికం నుంచి ఈ పిల్లల్ని మరి విద్య వైపుకు మరచాలంటే ఏ విధంగా పోవాలి అని ఒక ఆలోచన చేశారు అధ్యక్ష. ఇది వారి మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ఆలోచన అధ్యక్ష. అండ్ సబ్సిక్వెంట్లీ దిస్ సేమ్ కాన్సెప్ట్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇట్ ఫౌండ్ ఎ ప్లేస్ అధ్యక్ష. ఎన్ఈపిలో కూడా తర్వాత వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, వీ నీడ్ టు ఇన్సెంటివైజ్ ది పేరెంట్స్, we need to incentivize the students. Incentivizing the parents is the first step to attract children to come to the schools, to the colleges అని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చక్కటి ఆలోచన అధ్యక్ష. ఇది ఎంత పెద్ద మనసు కావాలంటే అధ్యక్ష, ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కాదు అధ్యక్ష. ఆ తల్లుల్ని ఐడెంటిఫై చేయడం, ప్రతి తల్లి తమ బిడ్డలను బడికి పంపించాలి, పంపించిన ప్రతి తల్లికి మరి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి వరుసగా 2 సంవత్సరాలు దీన్ని అందించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా అధ్యక్ష. అది సుమారు 13,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. మొదటి సంవత్సరం 42 లక్షలు, దాని తర్వాత 44 లక్షలు దీన్ని మరి పెంచడం జరిగింది అధ్యక్ష. సో టోటల్గా ఓన్లీ ఫర్ దిస్ స్కీమ్ వీఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 13,000 crores అధ్యక్ష. దీన్ని మళ్ళీ ఇంప్రూవైజ్ చేస్తూ అధ్యక్ష ఫస్ట్ 2 years చెప్పాము అధ్యక్ష చాలా స్పష్టంగా. ఫస్ట్ ఇయర్ ఇంట్రడక్షన్ కాబట్టి అటెండెన్స్ ఈజ్ నాట్ కంపల్సరీ. అండ్ సెకండ్ ఇయర్ ఆల్సో బికాస్ ఆఫ్ కోవిడ్ టైమ్ వీ హ్యావ్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష. నౌ వీఆర్ ఇన్సిస్టింగ్ దట్ 75% అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి ఈ యొక్క అటెండెన్స్ను కూడా మేము తీసుకోవడానికి బయోమెట్రిక్స్ ఏర్పాటు చేసి తల్లులు కూడా ఇప్పుడే అలర్ట్ అయిపోయారు అధ్యక్ష. పిల్లల్ని మరి బడికి పంపిస్తే నవంబర్ నుంచి ఈ అటెండెన్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా
చాలా మరి పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ కానివ్వండి అధ్యక్ష. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఓన్లీ థర్డ్ పాయింట్ అధ్యక్ష. ఇఫ్ దట్ ద కేస్ దెన్ ఐ హ్యావ్ ఓన్లీ రీడ్ అవుట్ ది హెడ్డింగ్స్ అధ్యక్ష. అమ్మ ఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇక అవన్నీ చదువుకుంటూ పోవడం తప్ప నేనేం లేదు సార్. బట్ బికాస్ అధ్యక్ష బికాస్ సార్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ బిహైండ్ దీస్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష. ఇవేదో ఊరికే ప్రోగ్రామ్ చదివేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాం ఇంత అయిపోయింది అని ఫైనల్గా ఐ కెన్ రీల్ అవుట్ బడ్జెట్ ఫిగర్స్ అధ్యక్ష. కైండ్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం అధ్యక్ష. ఏ విధంగా దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసాం అధ్యక్ష. మీకు తెలుసో తెలియదు అధ్యక్ష, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ది ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. గత 30 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మీద 60 నెలల్లో ఎన్ని మరి 30 నెలల్లో ఎన్ని సమావేశాలు సమీక్ష సమావేశాలు పెట్టింటారు ఒకసారి ఊహించుకోవచ్చు అధ్యక్ష. మహా అంటే ఒక 20 సార్, అక్కడ నెలకు ఒకటి కాబట్టి 30 సార్. సార్ 75 పైగా సమీక్షా సమావేశాలు పెట్టారు సార్. 75 పైగా పెట్టారు సార్. ప్రతి నెల 2 సార్, మినిమం 2 వేసుకున్న 60 కదా సార్. 75 పైన అయినాయి సార్. ఇంకా ఉంది అది అకౌంట్, ది కౌంటింగ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ సార్. సార్ ఎందుకంటే సార్ ప్రతి విషయంలో ఒక ఆలోచన చేశారు సార్. ఇంకా ఐ నాట్ కమ్ టు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అధ్యక్ష. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్కూల్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. And ours is the first state in the country to implement NEP, Adhyaksha. Already these foundation schools are functioning, Adhyaksha. ఈ ఫౌండేషన్ స్కూల్స్ 6 రకాలుగా ఏ విధంగా వచ్చాయి, రూపాంతరం చెందాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా ఈ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఈ మండల ప్రదేశ స్కూల్స్ ఇవన్నీ లేవు అధ్యక్ష. ఈ అంగన్వాడీ స్కూల్స్ లేవు అధ్యక్ష. దానికి మరి రూపశిల్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు హిమ్సెల్ఫ్ అధ్యక్ష. ఈ ఆరు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఈ సెటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ స్కూల్ ప్లస్ కానివ్వండి, అట్లా ప్రీ హై స్కూల్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, హై స్కూల్ ప్లస్ కానివ్వండి, వీటన్నిటికీ నామకరణం చేసింది వారే స్వయాన, నాట్ ఎనీ బ్యూరోక్రసీ అధ్యక్ష. అధ్యక్ష ఈ కాన్సెప్ట్స్ అధ్యక్ష బికాజ్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయింపులు కూడా అధ్యక్ష మామూలు విషయం కాదు అధ్యక్ష. ఈ ఊరిలో మనం చెప్తే ఇవి ఏదో పేర్లు పెట్టి గత ప్రభుత్వం కూడా పేర్లు పెట్టేసి దాన్ని వదిలేసిన పరిస్థితి మనం చూసాం కదా అధ్యక్ష. రుణమాఫీ అని చెప్పి ఏ విధంగా మరి ముఖం చాటేసింది మనం చూసాం. ఎలక్షన్లకు మరి 6 నెలల ముందు మరి ఈ యొక్క పథకాలన్నీ వస్తాయి అధ్యక్ష. ఎలక్షన్లకు 6 నెలలకు ముందు వచ్చే పథకాలు ఏ విధంగా ఉంటాయి మనం చూసాం. ఎలక్షన్ అయినా 6 నెలల లోపల వచ్చే పథకాలు ఏ విధంగా ఉంటాయి మనం చూసాం అధ్యక్ష. ఇది నమ్మకం, ఇది విశ్వసనీయత, ఇది ఒక భరోసా అధ్యక్ష. 6 నెలల ముందు వచ్చేది, ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చేది, మరి అది నమ్మక ద్రోహం, అది మోసం అధ్యక్ష. ఈరోజు అట్లా కాకుండా ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో ధైర్యంగా మేము స్లైడ్ వేసి చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. 15,715 స్కూళ్ళు, 3,666 కోట్ల రూపాయలతోటి పూర్తిగా రూపాంతరం చేయడం జరిగింది అధ్యక్ష. టాయిలెట్స్ కానివ్వండి, మరి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఆల్ 10 ఐటమ్స్, గ్రీన్ బోర్డ్స్ కానివ్వండి. ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్పారు అధ్యక్ష. జస్ట్ లైక్ దట్ జస్ట్ రీల్డ్ అవుట్ వెరీ ఫస్ట్ మీటింగ్. అలా చెప్తుంటే మేము అలా రాసుకున్నాం అధ్యక్ష. రాసుకుంటే 10 అయిపోయాయి అధ్యక్ష. ఆ 10 ఐటమ్స్ ఈరోజు కూడా దే హ్యావ్ బికమ్ ది ఒక శాసనంలాగా ఈరోజు మాకు అన్ని చోట్ల నాడు నేడు అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఆ 10 ఐటమ్స్ వారు ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. నౌ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు జూనియర్ కాలేజెస్, బీయింగ్ ఎక్స్టెండెడ్ టు డిగ్రీ కాలేజెస్. అండ్ ఫైనలీ 57,000 స్కూళ్లను సుమారు 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు నాడు నేడు కార్యక్రమం కింద 3 ఫేజుల్లో మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక ఫేజ్ చేసి చూపించాం అధ్యక్ష అందరికీ, ఇంక్లూడింగ్ మరి చంద్రబాబు నాయుడు గారి మరి నియోజకవర్గంలో కూడా సార్. మరి ఆయన ఉండింటే మరి మనకు కొంచెం ప్రాబ్లం వచ్చేదేమో అధ్యక్ష. ఈరోజు ఆయన లేడు. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే మళ్ళా సభలో ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి నేను లేనప్పుడే ఇప్పుడు కూడా కేవలం కుప్పంలోనే మీరు చేసిన అభివృద్ధి అని చెప్పాలా, ఇది నన్ను అవమానించినట్టే అని చెప్పి మళ్ళీ వాకౌట్కి ఎవడు చేసే ప్రమాదం ఉంది అధ్యక్ష. బట్ ఏదేమైనప్పటికీ మేము అందరికీ చేసాం అధ్యక్ష. వీ హ్యావ్ డన్ ఫర్ ఎవ్రీబడి అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం అధ్యక్ష మనబడి నాడు నేడు అని, ఈ యొక్క జగనన్న గోరుముద్దలని, అండ్ దెన్ ఈ జగనన్న అమ్మఒడిలో అధ్యక్ష దిస్ ఇయర్ వీ హ్యావ్ మాడిఫైడ్ దిస్ ప్రోగ్రామ్ లిటిల్ బిట్ అధ్యక్ష. ఈ డిజిటల్ డివైడ్ అనే ఒక కాన్సెప్ట్ అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి టైంలో మనకు
ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ వర్క్ చేయలేకుండా పోవడానికి ప్రధానమైన కారణం వీ డోంట్ హ్యావ్ దిస్ హార్డ్వేర్ విత్ ద పీపుల్ విత్ ది చిల్డ్రన్స్. సో కాబట్టి ఈ హార్డ్వేర్ ముఖ్యంగా ఈ యొక్క ల్యాప్టాప్స్ అందించడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అని చెప్పి వీ హ్యావ్ గివెన్ ఆప్షన్ టు 9th and 10th class students and then intermediate students whether in lieu of this Jagananna Amavadi can they go for high end ల్యాప్టాప్స్ అని చెప్పి 20-25 వేల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ను తక్కువ రేట్లో అందించడానికి ఒక వెసులుబాటు కల్పిస్తూ ఆప్షన్ అడిగాం అధ్యక్ష. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు 9th and 10th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు, అట్లాగే ఇంటర్మీడియట్లో 1,10,000 మంది విద్యార్థులు ముందుకు వచ్చారు అధ్యక్ష. మాకు ఈ ల్యాప్టాప్స్ కావాలి ఇన్ లిeu ఆఫ్ ఈ యొక్క అమ్మఒడి అని చెప్పి దెన్ వీఆర్ ఆల్సో టేకింగ్ అప్ దట్ ప్రోగ్రామ్ అధ్యక్ష. దెన్ ఈ జగనన్న విద్యా కానుక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అధ్యక్ష. జగనన్న విద్యా కానుక అధ్యక్ష నేను చెప్పాను అధ్యక్ష, ఈ పథకం కింద అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, నాణ్యమైన విద్య అందరికీ అందించే విషయంలో ఎంత ఖర్చైనా పర్వాలేదు, మరి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్సు, షూజు, నోట్ పుస్తకాలు, టై, బెల్టు విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థుల అధ్యక్ష, అయ్యో మాకు టై లేదు, అయ్యో మాకు షూస్ లేవు, అయ్యో మాకు యూనిఫామ్స్ లేవు, అయ్యో మాకు పుస్తకాలు లేవు, అవి వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి ఒక ఆత్మన్యూన్యత భావానికి లోనవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఆత్మాభిమానాన్ని నింపాలి అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఇలాంటి వాల్యూ సిస్టమ్స్ను చూసి ఆలోచన చేసి ఒక పథకాన్ని రూపకల్పన చేస్తారు అధ్యక్ష. వాళ్ళలో ఒక ఆత్మాభిమానాన్ని పెంపొందించాలి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి, ఆత్మ న్యూన్యత భావాన్ని పారద్రోలాలి. మేము కూడా ఎస్ వీఆర్ ఆల్సో సెకండ్ టు నన్, మేము కూడా ఎవరికి తక్కువ కాదు, ఇదిగో మాకు కూడా ప్రభుత్వం నుంచి ఇదిగో అందిస్తున్నారని ఒక భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి అధ్యక్ష. ఆ పరిస్థితిలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ టెక్స్ట్ బుక్కులు చూశారు ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్రలో, అన్న జగనన్న మా పుస్తకాలు నవంబర్లో డిసెంబర్లో ఇస్తూ ఉన్నారన్న, అదిగో మా యూనిఫామ్లు ఈ విధంగా ఉన్నాయన్న, చెప్పులు లేవన్నా అంటే ఆ రోజు మాటిచ్చారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీనికి మీకు మేలు చేస్తానని. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క పథకం అధ్యక్ష, ఈ జగనన్న విద్యా కానుక సుమారు 47 లక్షల మందికి ఉపయోగపడే ఈ యొక్క పథకం అధ్యక్ష 2 సంవత్సరాలు వరుసగా ఇచ్చాం అధ్యక్ష. 2 సంవత్సరాలు 1,437 కోట్ల రూపాయలు అధ్యక్ష. ప్రతి సంవత్సరం అధ్యక్ష బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్ చెక్ చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, పుస్తకాలు అవి చెక్ చేస్తారు అధ్యక్ష, వర్క్ బుక్లు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అధ్యక్ష 1 నుంచి 5వ తరగతి వరకు స్టూడెంట్స్కి వర్క్ బుక్లు ఇచ్చాం అధ్యక్ష. టెక్స్ట్ బుక్స్ ఆర్ ఆల్ ప్రింటెడ్ ఇన్ బైలింగ్వల్ అధ్యక్ష. స్కూల్ బ్యాగులతో పాటు యూనిఫామ్లు ఇచ్చాం, 3 జతల యూనిఫామ్లు, ఆల్ బిఫోర్ ది ఓపెనింగ్ ఆఫ్ ది స్కూల్స్. వెరీ స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఫర్ థర్డ్ జగనన్న విద్యా కానుక JV3 we have already started the work అధ్యక్ష. టెండర్స్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ ఫ్లోటెడ్ అండ్ ఫైనలైజ్డ్ అధ్యక్ష నౌ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో బై మార్చ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ప్లేస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా రివ్యూలు పెట్టారు. సో దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. పిల్లల కోసం ఈరోజు ఈ ఈ ఏర్పాట్లు కూడా ఊగా ఆషామాష కాదు అధ్యక్ష. బ్యాగులు బాగున్నాయి సార్, 2వ సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూడా మన పిల్లలకు కూడా ఒక బ్యాగు ఒక 2-3 సంవత్సరాలు వస్తుంది, 3వ సంవత్సరం తర్వాత తీసుకుందాంలే అని చెప్పి 2వ సంవత్సరం బ్యాగ్ అక్కర్లేదు, ఈసారి బ్యాగ్ తీసేద్దామని చెప్పినప్పుడు చాలా కోప్పడ్డారు. నథింగ్ డూయింగ్ అగైన్ బ్యాగ్ కూడా ఇవ్వండి అని చెప్పారు. బ్యాగ్ ఒకటే కాదు, ఈసారి నథింగ్ డూయింగ్, ఈసారి వాళ్ళ ఇంగ్లీష్ మరి సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో పెంచడానికి డిక్షనరీలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తప్పగా నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష. వి హావ్ బాట్ 2 డిక్షనరీస్ అధ్యక్ష, 1 to 5 పిక్టోగ్రాఫిక్ డిక్షనరీ అధ్యక్ష. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ వుడ్ హావ్ సీన్ దిస్ డిక్షనరీ. ఇట్ ఈస్ ఇన్ హౌస్ అధ్యక్ష. అండ్ దెన్ ఫ్రమ్ 6 to 10 ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అధ్యక్ష. ఐ రియలీ కన్ఫెస్ మై సెల్ఫ్ అధ్యక్ష, డిక్షనరీలో ఒక పదం ఎతకడం నాకు 7వ తరగతి తర్వాత నాకు తెలిసింది అధ్యక్ష. అంతవరకు నాకు నేను సో వీక్ అధ్యక్ష. ఎట్లా డిక్షనరీలో ఒక పదం ఏ విధంగా చూడాలి, ప్రతి పదము ఒక ఆల్ఫాబెటికల్ క్యూలో చూడాలి, అప్పుడు దాన్ని వీళ్ళు ఐడెంటిఫై అని చెప్పి ఆ పదం దొరికేది కాదు అధ్యక్ష. ఈరోజు అట్లా కాకుండా పిక్టోగ్రఫిక్ డిక్షనరీ 1వ తరగతి నుంచి ఈరోజు పిల్లలకు అందిస్తున్నాం అధ్యక్ష. దట్ ఈస్ తన సొంత పిల్లల్ని ఏ విధంగా
మరి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి చదువు చెప్పించాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఈరోజు మనం అంటా ఉన్నాం, ఈరోజు పిల్లలందరూ ఈరోజు మరి జగన్ అన్నను మరి చూసి మామ మామ జగన్ మామ అంటూ పాటలు పాడుతూ ఉన్నారంటే అధ్యక్ష, మనం చూస్తూ ఉన్నాం సార్, చాలా చోట్ల చక్కటి పాటలు పాడతారు అధ్యక్ష. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మేనమామ అంటే ఏంటి అధ్యక్ష? ఎవరు అధ్యక్ష? వాట్ ఈజ్ దిస్ రోల్ అధ్యక్ష? తల్లి తర్వాత పిల్లల్ని సంరక్షించే వ్యక్తిగా మేనమామ ఉంటారు అధ్యక్ష. అందుకే మనకు సామెతలు కూడా వచ్చాయి అధ్యక్ష. అమ్మ పుట్టినిల్లు మేనమామకే ఎరుకే అని ఒక సామెత ఉంది అధ్యక్ష. అంటే వాళ్ళ కష్టాలు అధ్యక్ష ఎంతవరకు అంటే బాలికల గురించి కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్వేచ్ఛ అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అధ్యక్ష. మీరు చూశారు కదా, స్వేచ్ఛ అనే ప్రోగ్రాం ద్వారా శానిటరీ నాప్కిన్స్ ఎన్ని కావాలో వాళ్ళకు, లాంగ్ నాప్కిన్స్ ఎన్ని కావాలి, షార్ట్ నాప్కిన్స్ ఎన్ని కావాలా, ఎన్ని వస్తే సరిపోతాయి, 12 కావాలి పర్ మంత్, అండ్ 10 నెలలకు ఎన్ని కావాలి, 120. హూ విల్ డూ ఆల్ దీస్ వర్క్స్? ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ in finalizing this number and then comfortably thinking about the children. 40 లక్షల మంది 47 లక్షల మంది పిల్లల బాలికల గురించి, వాళ్ళ టాయిలెట్స్ గురించి, వాళ్ళకు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఎవ్రీ టైం ప్రతి చోట ఇన్స్పెక్షన్ జరిగితే డైరెక్ట్గా టాయిలెట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు సార్. ముఖ్యమంత్రిగా ట్యాప్ ఆన్ చేయాలి, వాటర్ చూపించాలి, టైల్స్ చూపించాలి సార్. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. దిస్ ఈజ్ ద వాల్యూ సిస్టమ్ విచ్ దిస్ సబ్జెక్ట్. ఈ విద్యారంగం అనేది ఆంధ్రప్రదేశ్లో గత 30 నెలల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ పథకాల్లో చోటు చేసుకున్నటువంటి ఫిలాసఫీ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ అధ్యక్ష. తర్వాత ఈ నంబర్స్ అని చెప్పొచ్చు అధ్యక్ష. డబ్బులు పెట్టాము అధ్యక్ష, డబ్బులు కూడా ఏంది అధ్యక్ష, మామూలు తక్కువ డబ్బులు పెట్టాము అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ అమౌంట్స్ మేము పెట్టిన అమౌంట్స్ గత ప్రభుత్వం వాళ్ళు ఎంత పెట్టింది, మేము ఎంత పెట్టింది ఒకసారి చూడండి అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ అధ్యక్ష, కన్సిక్యూటివ్గా ఫర్ త్రీ సక్సెసివ్ ఇయర్స్ అధ్యక్ష, మా బడ్జెట్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత ఒకసారి చూడండి అధ్యక్ష. ఊరిక మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం అధ్యక్ష. వీ హ్యావ్ అలొకేటెడ్ నియర్లీ 30,000 odd crores in our regular budget, which constitutes almost 16% of the total budget. 2 లక్షల కోట్లు మరి ముగ్గన గారు బడ్జెట్ పెడితే మా వరకైతే మాత్రం మరి ఆయన వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాడో లేదు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మాత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు కాబట్టి ప్రతిసారి మేము ఆయనకు చెప్తామని ఆ భయం ఉంది కాబట్టి మమ్మల్ని గ్రీన్ ఛానల్లోకి తోసేశారు సార్. సో గ్రీన్ ఛానల్లో ఉన్నాం సార్ మేము, కాబట్టి మాకు బడ్జెట్లో కూడా ఏ టైం